యాక్టర్గా అంటే ఇట్ వాస్ నెవర్ ప్లాన్, యాక్సిడెంటల్గా జరిగింది. బ్రూస్ లీ, జాకీ చాన్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ నా రోల్ మోడల్స్. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో నేనే యాక్ట్ చేసేవాడిని, ఎందుకంటే అన్ని ఫైట్స్ బేస్డ్ షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి. బ్రూస్ లీ, జాకీ చాన్ ఫైట్స్లో మనకి జిమ్నాస్టిక్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. సో మార్షల్ ఆర్ట్స్తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిలో 12 years పిల్లలకి జిమ్నాస్టిక్స్ అనేది నేర్పిస్తారు. సో ఎక్కడ బయట చాలా ఇన్స్టిట్యూషన్స్కి ట్రై చేశాను, బట్ నో వన్ ఎంకరేజ్డ్ ఇట్. అండ్ ఫైనల్గా ముస్తఫా సార్, మై కోచ్, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో లైక్, ఈ ఏజ్లో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అని హీ ఆల్సో వార్న్డ్ మీ. నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఆయనతో ఆర్గ్యూ చేసి అండ్ ఫైనల్గా ఆయన్ని ఒప్పించడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ ఆల్సో టోల్డ్ మీ దట్ రిస్క్ అయితే ఉంటుంది, ఇట్స్ అప్ టు యూ హ్యావ్ టు డిసైడ్ అని. మా కోచ్ దగ్గర ఒక 2 years ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ ప్యారల్గా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, డిఎఫ్టీ చేసుకుంటూ, అండ్ ఫైనల్గా ఒక లాస్ట్ జర్నీ టు అని ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. అండ్ అందులో అవుట్పుట్ చూసి ఫైట్స్కి కానీ యాక్షన్కి కానీ అందరు చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ వై నాట్ యాక్టింగ్ అని చాలామంది సజెస్ట్ చేశారు. అండ్ అప్పుడు రవీంద్ర భారతిలో థియేటర్ ఆర్ట్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అక్కడ ఒక 6 months to 1 year ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్, లైవ్ పర్ఫార్మెన్స్. అంటే ఒక యాక్టర్కి కావాల్సిన రిక్వైర్మెంట్లో మెయిన్గా ఏంటంటే స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ ఉండకూడదు. అండ్ అక్కడ నేను అది ఓవర్కమ్ చేయగలిగాను. మేజర్గా ఒక యాక్టర్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్, ఫిజికల్ అపీరియన్స్, డైట్, స్లీప్. సో కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజ్, గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్లో మనకి హీరో క్యారెక్టరేషన్ కంప్లీట్గా ఒక రిజర్వ్డ్గా ఉండే క్యారెక్టర్ అది. సో తను ఎవరితో మాట్లాడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. అండ్ తనకంటూ ఒక ఇచ్చిన టార్గెట్ని చాలా సైలెంట్గా, ఎంత రిస్క్ అయినా పర్లేదు తను చేసే ఒక క్యారెక్టర్, అంటే అలాంటి క్యారెక్టరేషన్ హీరోది కంప్లీట్గా. సో పర్ఫార్మెన్స్ వైజ్ నాకు అది కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలిగాను. ఫిజికల్ అపీరియన్స్, అండ్ అంటే నేనున్న అపీరియన్స్కి, అంటే అప్పుడు కొంచెం బియర్డ్ ఎక్కువ ఉండి, హెయిర్ ఎక్కువ ఉండి, సో చాలామందికి డౌట్ ఉండేది, అంటే ఈ పర్టికులర్ గ్యాంగ్స్టర్ అందులో మైకిల్ క్యారెక్టర్కి ఎలా నేను ఫిట్ ఇన్ అవుతాను అనేది చాలామందికి ఒక డౌట్ ఉండేది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కొంచెం లెయిన్గా ఉంటారు, కానీ పర్టికులర్గా ఈ గ్యాంగ్స్టర్లో అండ్ ఎస్పెషలీ మైకిల్ క్యారెక్టర్కి అంటే ఆ లుక్ వైజ్ రావాలంటే కొంచెం బల్క్ అవ్వాలని సజెస్ట్ చేశారు చాలామంది. సో దానికోసం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను జిమ్లో జాయిన్ అవ్వడం, మా ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి గారి దగ్గరికి జాయిన్ అవ్వడం. Yes, 1, 2. Yes, shabash. Perfect. Slowly. Very slow. అండ్ అక్కడ అనుకున్నట్టు కొంచెం ఒక 3 months స్పాన్లో కొంచెం బల్క్ అవ్వడం, ఒక 3-4 డిఫరెంట్ వేరియేషన్స్లో లుక్ టెస్ట్ చేయడం. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము, షూట్ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. అండ్ ఈ షూట్లో హ్యావ్ నోటీస్డ్ వన్ థింగ్, బాడీ కొంచెం బల్క్ అవ్వడం వల్ల జిమ్నాస్టిక్స్ ఫ్లిప్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, పంచెస్ అండ్ కిక్స్లో ఆ స్పీడ్ కానీ తగ్గిందని నేను నోటీస్ చేశాను. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే అగైన్ ఐ హ్యావ్ టు కొంచెం లీన్ అవ్వాలేమో అనిపించింది. ఆ షెడ్యూల్ బ్రేక్లో హ్యావ్ స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్ అగైన్. సో ప్రాజెక్ట్కి ఇది సెకండ్ ట్రాన్స్ఫార్మేషన్ నాకు. Slowly. Stay. Slowly. Stay. Back. Stay. ఒక 45 days టైం తీసుకొని సెకండ్ ట్రాన్స్ఫార్మేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రూస్ లీ కైండ్ ఆఫ్ బాడీని
కంప్లీట్గా అచీవ్ చేయగలిగాం. 7. Up. Up. 9. Upper lip, knees spike lip. Yes, stay there. Stay there. కొంచెం ఫేస్ చూపించు. కొంచెం ఫేస్ చూపించు. Stay. అండ్ ఆ బాడీని విజువల్గా చూస్తున్నప్పుడు అందరు మిస్మరైజ్ అయిపోయారు. నేను మిస్ చేసుకున్న థింగ్ ఏంటంటే ఫేస్ కంప్లీట్గా షేప్ అవుట్ అయిపోవడం జరిగింది. బాడీ ఫ్యాట్తో పాటు ఫేస్కి ఉండే ఫ్యాట్ కూడా తగ్గిపోవడం, సో చాలా డ్రై అయిపోవడం, అంటే చాలా లీన్ అయిపోయింది ఫేస్ కూడా. ఆ బాడీ అయితే అచీవ్ చేయగలిగాం కానీ కంప్లీట్గా మళ్ళీ ఆ లుక్ చేంజ్ అయిపోవడం అనేది ఇట్ వాజ్ హ్యాపెండ్. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో దెర్ వాజ్ లైక్ అన్ ఇంజురీ హ్యాపెండ్, సర్వైకల్ ఇంజురీ అండ్ మై లోయర్ బ్యాక్ డిస్క్ ఇంజురీ జరిగింది. సో ఐ కుడెంట్ స్టాండ్, ఐ కుడెంట్ వాక్ ఎట్ ఆల్, అలాంటి సిచ్యువేషన్ అది. అండ్ దేర్ వాజ్ ఎ టైమ్ అంటే కంప్లీట్ మళ్ళీ హాస్పిటల్, డాక్టర్, స్కానింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి కంప్లీట్గా అన్నీ ఆపేయాలి నువ్వు, సో యూ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, జిమ్ అన్ని బంద్ చేయాలని చెప్పారు. బట్ ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ స్టాప్ ఇట్. ఫైట్స్ కూడా కంప్లీట్ చేయలేదు నేను అప్పటికి. సో నేను ఐ కుడెంట్ స్టాప్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి నువ్వు ఇలానే మొండిగా ముందుకెళ్తే పర్మనెంట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు తను భయపెట్టడం. సో ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వడం, అండ్ అది కూడా అక్కడ కూడా సేమ్ ఆన్సర్ రావడం. సో ఇలా ఒక 2-3 months కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడము, ఏం చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయాము. ఏం చేయాలో అర్థం కాని స్టేజ్ అది నాకు. మై ఫ్రెండ్ హీ సజెస్టెడ్ మీ టు ఫర్ ఏ ఫిజియో డాక్టర్ ఒకరు ఉండే, తన అపాయింట్మెంట్ తీసుకొని తను కలవడం జరిగింది. ఆ డాక్టర్ని కలిసిన తర్వాత మై పాయింట్ ఆఫ్ వ్యూ హ్యాస్ బీన్ చేంజ్డ్. బికాస్ ఆయన ఒక నార్మల్ పర్సన్కి, ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ నాకు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంజురీ అనేది వెరీ కామన్ థింగ్, అండ్ అలా అని చెప్పేసి వాళ్ళకి ఇంజురీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్లో వెళ్ళకుండా ఉండిపోరు. సో ప్రాపర్గా మళ్ళీ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని మళ్ళీ చాలా సేఫ్టీ మెజర్స్తో మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్లో ఎలాగైతే రీబ్యాక్ అవుతారో మీరు కూడా చేయొచ్చు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చాడు. కొన్ని ఫిజియో సెషన్స్ తీసుకున్న తర్వాత అగైన్ యూ క్యాన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అండ్ నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ అని చాలా ఒక పాజిటివ్ హోప్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భయపడి ఆగిపోవడం కంటే దాన్ని తెగించి ముందుకెళ్ళి గెలవడమే నేర్చుకోవాల్సిన విషయం నాకు ఆ రోజు అర్థమైంది. సో లేటర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ దట్ స్టేజ్ అగైన్ మళ్ళీ థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బాడీ ఏదైతే అచీవ్ చేసామో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ ఫ్యాట్ గెయిన్ చేయకుండా ఆ లుక్కి దగ్గర మ్యాచ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. దాని తర్వాత థర్డ్ షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్లీ షూట్ చేసుకోవడము. అండ్ కమింగ్ టు ద యాక్షన్ సీక్వెన్సెస్ 4th షెడ్యూల్లో పెట్టుకున్నాము. యాజ్ అన్ యాక్టర్గా దట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ ఫర్ మీ. ఉన్న ఇంజురీసే ఎక్కువ అంటే ఇంకా దాంట్లో దేర్ వేర్ మల్టిపుల్ ఇంజురీస్ వేర్ హ్యాపెండ్. అండ్ ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. ప్రీవియస్గా చెప్పినట్టు ఒక యాక్టర్కి మెయిన్గా అపీరెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ నౌ కమింగ్ టు డైట్ అండ్ స్లీప్ కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎర్లీ మార్నింగ్ 6కి షూట్ ఉందనంగా డైరెక్టర్ రాత్రంతా కూర్చొని షార్ట్ డివిజన్స్, సీన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడు. సో నిద్ర ఉండేది కాదు. లొకేషన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫేస్ అంతా స్లీప్ లేకపోవడం వల్ల మళ్ళీ మేకప్లో ఎంతో అంత కవర్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కూర్చొని నైట్ అంతా అక్కడ బిల్స్ అన్నీ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ బిల్స్ అవి చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసరికి మిడ్నైట్ అయ్యేది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే షూట్కి మళ్ళీ డైరెక్టర్ రాత్రంతా కూర్చొని కంటిన్యూస్గా చేయడం. సో ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే ప్రతి షెడ్యూల్లో ఇది జరుపుకుంటూ ఉండేది. బిహైండ్ ద కెమెరా ఉంటే అప్పుడు నువ్వు నిద్రపోకపోయినా తినకపోయినా అప్పుడు చెల్తా. బట్ ఒక యాక్టర్ అనేవాడు ఆన్ స్క్రీన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫేస్ చాలా ఇంపార్టెంట్. లోపల ఉన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ అసలు హీరోని ఒక రేంజ్లో డామినేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్క షెడ్యూల్లో నా ఫేస్, నా బాడీ ఒక్కొక్కలా ఉండేది. ఆ జర్నీ అనేది చాలా పెయిన్ఫుల్ జర్నీ యాజ్ అన్ యాక్టర్గా.